సో షీఈ్ ఎ ఫ్రెషర్ గైస్. April 24th బ్యాచ్. ఎగ్జాక్ట్గా 30 డేస్లో జాబ్ కొట్టారు. జస్ట్ 30 డేస్. అండ్ ప్యాకేజ్ ఎంతమ్మా? 3 LPA. ఫ్రెషర్స్కి 3 LPA ఓకే కదా. వాట్ షీ హ్యాస్ డన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ షీ హ్యాస్ కంప్లీటెడ్. డైలీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. అండ్ నేను చెప్పను, తన మాటల్లోనే చెప్పుకుందాం. ఓకే, చెప్పండి అమ్మా. సో హౌ యూ కేమ్ టు నో అబౌట్ తుంగభద్ర నెట్వర్క్స్? 10th SSC తర్వాత డిప్లొమా చేశాను పాలిటెక్నిక్. డిప్లొమా స్టూడెంట్? ఓకే. బట్ డిప్లొమాలో కూడా డిజైనింగ్ నాది. అసలు నెట్వర్కింగ్ అసలు కొంచెం కూడా టచ్ లేదు. డిప్లొమా అయిపోయిన తర్వాత కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేక నేను ఎడ్యుకేషన్ ఆపేశాను 2-3 years, ఆల్మోస్ట్ 4 years వరకు. ఎడ్యుకేషన్ గ్యాప్ ఉందా? అవును. ఇది ఒకటి ఇష్టం నాకు తెలియదు. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా నాకు ఎగ్జామ్స్ కూడా అవ్వలేదు. యాక్చువల్లీ April 30కి నాకు ఎగ్జామ్స్ అయిపోతాయి. April 24కి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత May 11కి ఉంది. ఇటు జాయిన్ అవ్వాలి అటు జాయిన్ అవ్వాలని ఆలోచించాను. సరే 6 days ఎగ్జామ్స్ ఎట్లో అట్లా మేనేజ్ చేసుకుందాము, April 24కి జాయిన్ అయిపోదాం, మళ్ళీ గ్యాప్ వస్తుంది కదా అనేసి 24కి జాయిన్ అయిపోయా. నేను యాక్చువల్లీ లింక్డ్ఇన్లో నేను చేసిన ల్యాబ్స్ అన్నీ కన్సిస్టెన్సీగా ల్యాబ్స్ అప్లోడ్ చేసేదాన్ని. నేను అసలు జాబ్సే అప్లై చేయలేదు. వాళ్ళే నన్ను కాంటాక్ట్ అయ్యారు. రౌండ్ అయింది, తర్వాత మేనేజర్ రౌండ్ అయింది. కొంచెం అంటే మాది కొంచెం ఎట్లా అంటే విండోస్ కొంచెం అది కూడా ఉండాలి, కొంచెం నెట్వర్కింగ్ కూడా. సో ఆ రోజు హోల్డ్లో పెట్టారు. మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంకా ఫైనల్గా సెలెక్ట్ అయిపోయాను. ఫ్రైడే రోజు ఇంటర్వ్యూ అయిపోయింది. ఈవినింగ్ ఆఫర్ లెటర్ పెట్టారు. సాటర్డే సండే హాలిడే కాబట్టి మండే నుంచి జాయిన్ అయిపోమన్నారు. ఫెంటాస్టిక్. జాయిన్. సో 30 డేస్లో అంటే రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చేవాళ్ళు. ల్యాబ్ స్టార్ట్ అయితే కదా మనకు 1 week అయిన తర్వాత వచ్చారు, ప్రాక్టీస్ చేసుకున్నారు. సో మీ మాక్ ఇంటర్వ్యూ తీసుకునేంత వరకు వెయిట్ చేయకూడదు. నాకు ఓన్లీ ఒకటే మాక్ అయిపోయింది. ఓన్లీ DHCP వరకు అయ్యింది. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఏదైతే నేర్చుకున్నారో మళ్ళీ మీరు ఓన్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు చూసుకోండి. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వినండి, రండి, నేర్చుకోండి. గివ్ అప్ ఇవ్వకండి. అది డోంట్ గివ్ అప్ అండ్ కమ్ హియర్, ఆస్క్ మై టీమ్. మేమే మాక్ ఇంటర్వ్యూ తీసుకునేంత వరకు వెయిట్ చేయకండి. మాక్ తీసుకోండి, చెప్పాలి. నేను చెప్పాను కదా, యూ హ్యావ్ టు ఈట్ అవర్ బ్రెయిన్స్, డ్రింక్ అవర్ బ్లడ్. అంటే మీ పని జరగాలి కదా, అదే చెప్తుంటా. అదే కదా చెప్తుంది క్లాస్లో. సో తను చేసింది. నాకు మాక్కి అసలు కాల్ రాలేదు. నేను నెక్స్ట్ డే చరితక్కని అడిగాను, మీరు మాకు ఉంటుందని అన్నారు, నాకు మాకు కాలే రాలేదని అనింది. అంటే అప్పుడు మళ్ళీ HR గారి దగ్గరికి వెళ్తే కమ్యూనికేషన్ రౌండ్ అవ్వలేదు అన్నారు. ఫస్ట్ కమ్యూనికేషన్ ఇది క్లియర్ అయిపోయిందంటే సరే అక్క నాకు తీసుకోండి అని అన్నాను. ఇక్కడే రూమ్లో తీసుకున్నారు. మీ ఇంట్రడక్షన్లో కూడా డివైజెస్ అన్ని మెన్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైనా చెప్పేది ప్యాకెట్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. కంగ్రాచులేషన్స్ మా. అండ్ షీ గాట్ యాజ్ ఎ నాక్ ఇంజనీర్, రైట్? నాక్ ఇంజనీర్ రోల్. ఇంప్లిమెంటేషన్ ఇంజనీర్ ఉంది కానీ నాక్ ఇంజనీర్ ఇచ్చారు రోల్. నాక్. సో KT స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేశారు. ఓకే అమ్మా. సో కంగ్రాచులేషన్స్.